గైస్ నైట్ 12కి బస్సు వెళ్ళే ముందు టెంపుల్కి వచ్చినాం మా పీజీకి దగ్గరలో. ఇక ఈడ టెంపుల్స్ ఎట్లా అంటే అందరు దేవుళ్ళు ఒక దగ్గరనే ఉంటారు. మనం కూడా మనుషులందరం ఒకటే దగ్గర ఉండాలని చెప్పి ఈడ ఈ దేవుళ్ళు చెప్తారన్నమాట. ఇక్కడ హనుమాన్, ఇక అటు సైడు శివుడు అందరు ఉన్నారు ఇక్కడనే. ఇక మొక్కుకున్నాం. ఇక మేము నైట్ 12కి బస్సు కాశ్మీర్ గేట్ దగ్గర కలుద్దాం. అక్కడ ట్రిప్ జాగ్రత్తగా పోయి రావాలని, మనం పోయొచ్చేలోపు మొత్తం మొత్తం ఫేమస్ అయిపోవాలని చెప్పి అని చెప్పి మా ఫ్రెండ్ గారు నా కోసం మొక్కుతారు. గైస్ సాయిచరణ్ అన్న దగ్గరికి వచ్చిన. అన్న కూడా గురుగ్రామే, స్ప్రింక్లర్లో జాబ్ చేస్తాడు. ఇక అన్న దగ్గర ఇన్స్టా 360 ఉన్నది తెలుసు కదా. మన ఫస్ట్ గురుగ్రామ్కి వచ్చినప్పుడే వ్లాగ్స్లలో చూపెట్టిన, చేసిన అన్నతోటి వ్లాగ్స్. ఇక ఈ కెమెరా పట్టుకోపోతానా, ఇట్లా రిస్కేసి పోతానా అంటే ఇక కెమెరా తీసుకుపోతానా, మంచి క్రేజీ వీడియోస్ రికార్డ్ చేసి ఫుల్ బ్లాగ్లో కలుద్దాం. అమ్మాయిలు ఎక్కడదా అన్న? గైస్ లగేజ్ ఎదురా అంటే బిగ్ బాస్కెట్ కవర్ లో పట్టుకోపోతే చాలు కదా అంటాడు. వీడైతే మొత్తం ఖాళీగా వస్తాడు. గైస్ ఏదరా లగేజ్ ఎదురా? లగేజ్ లేదట. బాయ్స్ మెన్ విల్ బి మెన్. గైస్ వీడైతే ఒకటే బ్యాగ్ తెస్తాను. ఇందులో 3 జతల బట్టలు, 3 జతల బట్టలు తీసుకుంటాం. ఇందులో టిఫిన్ బాక్సులు, ఒక దుప్పటి ఎందుకు రాడు ఇస్తారా వాడు? ఏమో తెమ్మన్నాడు ఈడని చెప్పేసి. అరే పేస్ట్ వీడు తెస్తున్నాడు కదరా మనందరికి. ఇంకేందుకు బ్రష్ ఒకటి తీసుకుని అందరు మరి 2 కచ్చీపులు, ఒక ట్యాప్, సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ మా అందరికేనా? అందులో ఉంది నాకు ఒకటికి. ఆడ్ పవర్ బ్యాంక్. ఆఫీస్ ల్యాప్టాప్ తెస్తాను కదా. దేనికి? బ్యాగ్ ఉంది కదా. ల్యాప్టాప్ లేదు. ఉంది. ల్యాప్టాప్ లేదురా. ఓకే లేదు. రైట్ గైస్ ఇక లగేజ్ ఇట్లా అన్ని చదువుకున్నాం. అన్న వచ్చేసి చదువుకుంటాను పడ్డ వీడియోలో కానీ అన్ని పట్టుకొని పోతాను కిందికి. రే ఏం సబ్బుర్రా ఇది, మొత్తం ఆఫీస్ వాళ్ళందరం పోతాం కదరా. గైస్ టుక్ టుక్ ఎక్కినాం. ఊబర్ బుక్ చేసుకుంటే అస్సలు పడతలేదు. ఇక ముఖం నల్లగా పడుతుంది. ఫ్రెండ్ కానీ ఫ్లాష్ ఆన్ చేయమన్నా. అరే కిరణ్ టుక్ టుక్ రిస్క్ చేసాం కదేమో అడుగురా, పోదాం. చూడండి గైస్ ఢిల్లీ మెట్రో ఎట్లా కూర్చున్నాడు. ఏంట్రా ఇది? కాశ్మీర్ గేట్లో దిగినాం గైస్ మెట్రోలో. ఇక ఫ్యాన్ చూడాలి ఎంత పెద్ద ఉన్నదో. సో గైస్ ఇది వచ్చేసి కాశ్మీరీ గేట్. ఇక్కడ ఇక మొత్తం బస్సులు ఉంటాయి. మా బస్సు వచ్చేసి డిలక్స్. ఇదే మొత్తం స్లమ్ లెక్కనే ఉన్నది, గబ్బు గబ్బు ఉన్నది. ఇదే గైస్ మన బస్సు డిలక్స్ యూపీ. ఎక్కినాక కలుద్దాం లోపల ఎట్లున్నది డొక్కు. గైస్ వీడియో మనిషి గైస్ లగేజ్ పెట్టుకోనికి లేదు. ఇడ ఏం బస్సులు రా అయ్యా, ఇలా పెట్టుకోవాలి, సీట్ కింద పెట్టుకోవాలంటాను వీడు. ఏందో ఏమో ఏసీ బస్సు ఎట్లా తీసుకోవద్దాడేమో. ఇదేం బస్సు రా అయ్యా, పల్లెవెలుకి కలర్ వేసినట్టున్నది, అంత డొక్కున్నది. వాడు డిక్కీ ఓపెన్ చేస్తలేడు. బ్యాగులు పెట్టుకుందాం అంటే సీటర్ ఇది బస్సు. ఇది 4-5 గంటలే కదా అని చెప్పి మేము సీటర్ బుక్ చేసుకున్నాం. బ్యాగులు ఎడ పెట్టాలి, మేమేడ కూర్చోవాలి. అమ్మ ఏం మనుషులు రా ఇక్కడ నార్తలు అంతా. సో గైస్ ఇదే గైస్ మా బస్సు. కింద వచ్చేసి 2+2, పైన వచ్చేసి స్లీపరు. ఏదో గమ్మత్ ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, ఏదో సామాన్లు పెట్టుకునేటట్టు. మన దగ్గర అయితే కట్టలు ఉంటాయి కదన్నా. అయితే ఏసీ బయటికి పోకుండానా? ఏం బస్సు రా అయ్యా, లగేజ్ పెట్టుకొని వాడు డిక్కీ ఇయ్యలేగో, కాళ్ళ కిందనే పెట్టుకున్నాం. ఓ దిక్కు సీటర్ అంటే నిద్రనే రాదు, అలాంటిది ఇప్పుడు లగేజ్ పెట్టుకొని మరీ ట్రావెల్ చేయాలి గైస్. స్లీపర్. అరే ఏంద్రా ఇట్లా కూర్చున్నావు, బ్రేక్ అయితే అప్ప అవుతావు. అరే చూడండి గైస్ ముంగులాలు తింటాను. టైం 12:40 అవుతుంది. బ్రష్ చేయరారా తిన్నది అవుతావా? ఏంట్రా ముందు కూర్చున్నావు, క్లీనర్ గా ఇక్కడే ఉన్నావు. రే కానీ ఇది హైలైట్ ఉన్నది రా మిర్రర్. తాతతో ఏమన్నా మాట్లాడిపోయినావు? తాత నిద్ర పోయేటట్టున్నాడు, లేపు మరి చూసుకో. గైస్ నైట్ 3:30 అవుతుంది. బాయ్ క్లీనర్ కిరణ్ బాయ్. వాడు ఏం బస్సురా, నిద్రనే వస్తలేదు అసలు. ఇది పాతింప సామాన్లకి వేసేది, అంత డొక్కుది కలర్ వేసుకొని రిస్కేసి తిప్పుతాను వీడు. సితారా దాబా అట మహేష్ బాబు వాళ్ళది. మార్నింగ్ 6:20 అవుతుంది గైస్. మా వాడు దింపేసిండు బస్సోడు. ఇక ఒక్క 10 నిమిషాలు నిద్ర లేదు, సుక్కలో పడ్డాయి. గైస్ రిషికేష్ బస్ స్టాండ్లో దిగేసి తపోవరం దగ్గరికి వెళ్తాం. ఆటో ఎక్కినాం 100 రూపాయలు. ఇక అందరం కూర్చున్నాం. అందరికి కలిపి 100 కాదు, మనిషికి 100. ఇది కూడా కరెక్టే. ఏంది మిస్అండర్స్టాండింగ్. రే నేను ఆడానని ఎవరు చెప్పారు సారు, నేను పోరాడాను. గైస్ మేము హోటల్స్ కోసం ఎత్తుక్కోండి. ఇక
నా స్టే దొరికేసింది ఏరా రోడ్డు పక్కకే పడుకుని ఇక बहुत छोटा है भैया वो रूम मैं रील डालते आपको हाँ कुछ ही सीजन नहीं है गरम है सीजन कौन नहीं आते पूरा रिस्केज खाली है नहीं 6 स्कूटी हम कितने लोग हैं 9 लोग हैं నవ్వన కండ్రా బాబు 9 నా 8 అరే भैया रूम बाथरूम वाला जैसे छोटा है भैया रूम बहुत छोटा है कम दे दो ना मैं इंस्टाग्राम में रील्स करते आपको रील करता बोला ना हाँ पूरा टॉलीवुड सेलिब्रिटीज इधर आते मैं करते तो रील समंता से जैसे मैं फोटो है दिखता तेलुगु वाला आते अच्छे है रूम बहुत छोटा है करो भैया खाली होते तो पैसे आते हैं भैया करो रूम खाली होते तो सीजन में भी पैसे नहीं आते मैं चेक इन कर दूं मैं अंदर जाऊंगा बोलो अब कॉल कर दो मालिक वो पैराडाइज का विलन का नेम मालिक है देखो 1 मिलियन 1 लाख पूरा रीच 90K आपको लोग आते हैं अच्छे रील करते हैं कोई आते हैं तो इधर हाँ आते हैं हेलो भैया हाँ जी करो दे दो ना भैया हाँ बढ़िया लगता है हम व्हीकल भी आपके पास लेते हैं भैया वो रूम बहुत छोटे है भैया हम एडजस्ट करता है वो 1500 में दे दो ना हम रूम में भी नहीं होता बाहर ही रूम घूमता 3 रूम चाहिए कैमरा तगले टाप रानी గైస్ ఇక అరే నూనె అన్న గైస్ ఇక ఏమైనా తిందాం అనుకున్నాం హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఏమైనా తిందాం అనుకుంటే అన్ని 130 120 ఉన్నాయి ప్లేట్ దోశ ఇడ్లీ సపరేట్గా సమోసా కొనుక్కున్నాం ఎంత 20 మన ఇంటికాడ తిన్నట్టు సమోసా ఇక నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ పోతున్నాం గాయ్స్ మన బండి వచ్చింది గాయ్స్ ఇగో ఇదే మన బండి ఇక్కడ అందరు ఇట్లా పోతారు బోట్ వేసుకొని గాయస్ ఇక బండి ఎక్కినాం కూలి పనికి పోతాం రివర్ రాఫ్టింగ్ చూడాలి ఇక బోట్ పైన రూఫ్ 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 రివర్ రాఫ్టింగ్ గైస్ ఇన్ గంగా రివర్ రెస్ట్ ఇన్ పిజ్జా వాడు వాడు అనేది వినబడితే లేదు రిషికేష్ అంటాడు ఇక ఇట్లా ఉంటుంది గాయస్ మా వెహికల్ కూడా పైన బోటు అరే పైన కూర్చుంటే అయిపోతుంది కదా బోర్డు మీద ఇక్కడ నుంచి ప్రాక్టీస్ అయ్యేది పైన కూర్చొని ఇట్లా ఇట్లా అంటే వెహికల్ పైకి పోతుంది పెట్రోల్ లేకుండా అర్థమైందా పైన కూర్చొని ఇట్లా ఇట్లా అనాలి భయ హాయ్ బోలో క్రేజీ ఉన్నది ఫ్లో మనం ఆనుసలే నచ్చేది అది రోజు ఒక రోజు అంతా చూడండి గైస్ ఇక మా వెహికల్ వచ్చేసింది ఇగో ఇట్లా ఇది లొకేషన్ రివర్ రాఫ్టింగ్ క్రేజీ ఉంది అసలు ఇక వాటర్ ఫ్లో కూడా ఉంది మా వచ్చేసి 12 కిలోమీటర్స్ ఇక చూడండి వెళ్ళిపోతాను ఇక మాకు కూడా డ్రెస్సులు ఇస్తాడు ఆ డ్రెస్సులు ఇచ్చుడుతోనే వేసుకొని ఇక వీడు ఇది ఇస్తాడు బస్ అదే బోటు క్రేజీ ఉంది అసలు మస్తు చల్లగా ఉంటాయంట గైస్ నీళ్ళు అసలు ఇది మాత్రం వేరే ఉన్నది అసలు కొండలు గంగార్పణం సో గైస్ వచ్చేసినాం రివర్ రాఫ్టింగ్ కి రిషికేష్లా అరే అది ఒకసారి కట్టేది 12 కిలోమీటర్స్ గైస్ రివర్ రాఫ్టింగ్ మేము మా దోస్తుగాలం మొత్తం 8 మెంబర్స్ చూడాలి ఇక బోట్ ఎక్కుతాం మళ్ళీ రిటర్న్ అయితే వీడియోలు అన్నీ ఎడిట్ చేసి పెడతా బోట్ పట్టుకొస్తాడు చెప్పు కాల్దానే ఆరా కాల్దానే అట గాయస్ కాల్దానే ఆరా చెప్పులు వేసుకొని రావాలి అందుకే క్రేజీ ఉన్నది గాయస్ వచ్చేసినాం ఇక్కడ ఇప్పుడు ఒక తలకాయ పెట్టి ఒక వీడియో తీద్దామని వచ్చినాం ఎడ పెడదాం రా ఫ్లో ఎడ్ ఉన్నది ఫ్లో ఫ్లో జై తెలంగాణ
ఇంత చల్లగా ఉన్నాయి మామ ఫస్ట్ వీడియో పడ్డారా షేర్ మామ షేర్ షేర్ అసలు తేల్దామారా నిజంగానే తేల్దామారా అరే ఎవడైనా ఇది వాడి దిగండి నా కట్ట పెట్టినా గాయ్స్ మా కట్టే దీన్ని ఏమంటారా పెడలా సైకిల్ పెడల్ దీన్ని పెడల్ అంటారు కదా తెలిసినట్టు చెప్తాను అవునా గాయ్స్ మా వెహికల్ వస్తుంది అందరు గట్టిగా ప్యారడైజ్ ఫర్ ఎవర్ ప్యారడైజ్ కాలు కోసుకోపోతాయి ప్యారడైజ్ వైబ్ జడలుండు అవి అటుకైతే నీళ్ళలో కొట్టుకోపోతాయి అని తెలియ గుంతలక్కడి గులా తెలుగు లేరా ఇక గోప్రోలో రికార్డ్ చేసుకుంటున్నాం రై రారా రిస్కేష్ రారా రైట్ గాయ్స్ కెమెరా లోపల పెట్టేచ్చు అనగా లెట్స్ గో ఓకే హాయ్ గాయ్స్ 21 go సో గాయ్స్ దూకుతానా ఓన్లీ జడల్ జమానా వైబ్స్ రెడీ 1 2 3 స్టార్ట్ పొట్టు ఆకలింది ఆయాషే మెట్టు ఎక్కుతారా ఆయాషే పేరు బద్దలేనో నిరా ఆయాషే చూసుకో ప్యారడైజ్ కే అడ్రస్ నైతా ఆయాషే గో ఫుల్ చల్లగా ఉన్నాయి గాయ్స్ నీళ్ళు మా తోడు ఫ్రిడ్జ్ కూడా లేదు ఇక్కడ అయిపోయింది గాయ్స్ రివర్ రాఫ్టింగ్ మొత్తం 12 కిలోమీటర్స్ అన్నాడు అది ఎంతసేపు అసలు ఏర్పడలే ఓన్లీ 3-4 వేవులు కొంచెం మంచిగా వచ్చినాయి ఈ అమ్మ వీడియోకి 1500-1600 బొక్క గాయ్స్ నా కెమెరా తెచ్చినాయి అంత ఏం లేదు ఇక బ్యాక్ టు రూమ్ ఫ్రెష్ అప్ అవ్వాలి చాలాసేపు వాటర్లో ఉంటే మంచిగా కూడా అనిపించింది అసలు టైం ఏర్పడలే మీరు కూడా వచ్చినప్పుడు మంచిగా ఇన్స్టా 360 అదేదో పట్టుకోనండి గాయ్స్ ఎట్లయినా బోట్లా మన దగ్గర కవర్ ఉంటుంది అందులో పెట్టచ్చు ఫ్లో లేనప్పుడు తీసి మనం రికార్డ్ చేసుకోవచ్చు వీడియోలు గైస్ మా హోటల్ బయట కొండలు అవపడతాయి ఇక చూడలే మొత్తం 3 ఇదేందో మొత్తం బ్లాకిష్ ఇదేమో మధ్యలో గ్రీనిష్ ఇక ఈడేమో గ్రేయిష్ అసలు ఎందుకు ఇలా వేరియేషన్స్ అవపడుతున్నాయో తెలిస్తే కామెంట్ చేయండి గైస్ రివర్ రాఫ్టింగ్ అయిపోయింది పొద్దున 2 సమోసాలు తిని పోయినాం అండ్ ఇంకొక సమోసా రూమ్లో మిగులుతుంది ఇప్పుడు తింటాను రివర్ రాఫ్టింగ్ మీరు పోయినప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్స్టా 360 ఫోన్లో ఉంటే పట్టుకోండి వేవ్స్ వచ్చినప్పుడు వాడు చెప్తాడు ఆ బోర్డు మీద ఉన్న కవర్ ఉంటుంది ఒకటి అందులో వాడిని ఫోన్ పడేయచ్చు మీరైతే మంచిగా దిగండి వాడిని అడగండి మావాడైతే మాకు గేమ్స్ అక్కడ చేపియలే దొంగన కొడుకు 16 కిలోమీటర్స్ రివర్ రాఫ్టింగ్ చేయండి గైస్ ఈ 12 కిలోమీటర్స్ ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ అట అన్ని వేవ్స్ రాలే అయినా ఇప్పుడు ఈ జూన్ 30కి ఎండట తర్వాత మీరు ఎప్పుడైనా వస్తే జనవరి కానీ ఫిబ్రవరి అంటారండి ఇక తినాలి గైస్ తిని ఇక్కడ లోకల్లో ఏమైనా తిరగాలి ఎక్స్ప్లోర్ చేయాలి మా హోటల్ అయితే బాగుంది గైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ మంచిగా కొండ పడుతుంది ఈ రూమ్ టూర్ కూడా వేద్దాం కానీ సూపర్ గైస్ రివర్ రాఫ్టింగ్ మాత్రం సూపర్ నీళ్ళు మాత్రం నాకైతే ఈతనే రాదు గైస్ మంచిగా జాకెట్ వేసుకొని తేలుతానే ఉన్నాం మస్తు అనిపించింది ఆఫ్టర్నూన్ గంగా వ్యూ దాబాలో మేమైతే లంచ్ చేసేసాం గైస్ కొంచెం వ్యూ బాగుంది అండ్ ఫుడ్ కూడా ఓకే పర్లేదు తినొచ్చు తప్పవన్ దగ్గర గైస్ రివర్ రాఫ్టింగ్ అయిపోయాక మేమైతే బండి తీసుకొని ఇక మన టీటీడీ దేవస్థానంకి వచ్చినాం రిషికేష్లో ఇక లోపల కెమెరా అలౌడ్ లేదు సో దర్శనం తీసుకొని ఇక ఇక్కడ రిషికేష్లో ప్లేసెస్ తిరగడానికి పోతాం గైస్ గంగారతి కోసం ఇక్కడ పరమార్థ నిక్రేతానికి వచ్చినాం ఇక లోపలికి పోతే శివుడు బొమ్మ ఉన్నది అండ్ చూడొచ్చు మీరు చూడొచ్చు గైస్ ఇదేమో జరుగుతుంది పూరా గంగారతి అట ఈయన జరిగేది నాకు కూడా అంత ఐడియా లేదు ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇక్కడ హనుమాన్ అండ్ ఇక్కడ లోపల ఇటు చెప్పులు ఇప్పేసి ఇటు కిందికి దిగి లోపలికి వెళ్తున్నాం హారతి గంగారతి అటు ఇక్కడ కూర్చోవాలి కావచ్చు ఇక్కడ కూర్చున్నాం గాయస్ ముందరికి వచ్చి శివుడు గంగారతి ఇస్తారట ఇక్కడ అండ్ ఇంటర్నేషనల్ యోగా డే 2026 రేపు
హారతి అయిపోయింది గైస్, హారతి అయిపోయింది, బయటికి వచ్చినాం. ఇక్కడ చూడండి హనుమాన్ లైటింగ్ నైట్. సో గైస్ ఇది వచ్చేసి లక్ష్మణ్ జూలా ఆట. ఇక హారతి అయిపోయినాక ఇటు వచ్చినాం. బ్రిడ్జ్ ఏం లేదు, అటు ఇటు నడుస్తున్నారు. అండ్ కింద వచ్చేసరికి గంగా రివర్. ఇటు చూడండి గైస్, ఇటైతే మొత్తం గ్లాస్ ఉంది, ప్రస్తుతానికి అయితే అటు నడవనియట్లే. ఇక కింద గంగా రివర్ ఎప్పటికి 24/7 ఫ్లో అవుతూనే ఉంటుంది గైస్. అసలు నేనైతే పిచ్చానేనా, మొత్తం హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తాయట వాటర్, చల్లగా ఉన్నాయి అసలు. వీడు లైట్లు బంద్ చేసింది గైస్, ఇక బ్రిడ్జ్ ఖాళీ చేయాలని చెప్పి అందరు ఫోటోలు దిగుతాళ్ళు గైస్. ఇదే వచ్చింది గైస్. ఫస్ట్ ఏమైందంటే మేము వచ్చేటితోటే లైట్లు ఆఫ్ చేసేసిండు వాడు. అరే బ్రిడ్జ్ పేరేంటిదిరా, మర్చిపోయా. జానకి జూలా బ్రిడ్జ్ గైస్. ఇదే శివుని బొమ్మ ఉన్న శూలం. మన ఇందాక శివుని దగ్గర నుంచి అవపడ్డది కదా, ఇక ఈడ శివుని డిజైన్ వస్తుంది, అదే శివుని బొమ్మ. అది చూడండి, మేము వచ్చేటితోటే వాడు బంద్ చేసిండు, లక్కీలీ మళ్ళీ చేసిండు. ఇక ఈడ శివుని బొమ్మ, శూలం, ఇంకా ఇండియన్ ఫ్లాగ్, పికాక్స్, ఇంకా కొన్ని అట్లా లైట్ షో అన్నమాట బ్రిడ్జ్ మీద. ఇక ఘాట్, గంగా రివర్. కొద్దిసేపు అట్లా ప్రశాంతంగా కూర్చోడానికి వచ్చినాం. ఇక ఓమన్ వచ్చింది ఇప్పుడు, నైస్. అలా వాటర్ లేదు, రిఫ్లెక్ట్ పడుతుంది చూసినా. శివుడు హైలైట్ వచ్చింది. మరి కళ్ళు తెరిచినట్టు పెట్టిండ్రా చూసినా. అటు కూడా ఉన్నాడు శివుడు. సూపర్ వచ్చింది గైస్. కళ్ళు మూసుకొని తెరిచినట్టు. ఇప్పుడేంటి త్రిశూలం. వచ్చేపట్ల ప్రశాంతంగా వాటర్ సౌండ్ వినుకుంటా ఇక్కడ కూర్చుంటే గుడ్ వైబ్స్. మస్తు అలసిపోయినాం గైస్ పొద్దున్న నుంచి. అది అసలు ఓపిక లేదు. మేము రివర్ రాఫ్టింగ్ అండ్ నైట్ బస్సులో నిద్రలేక మంచి ఓపుకున్నప్పుడే రావాలి గైస్. ఇక లోపలికి వచ్చినాం గైస్. ఇక చెప్పులు ఇప్పేసి మంచిగా ఉన్నాయి గైస్, రాళ్ళు మాత్రం యాక్వేరియంలో వేసుకోవచ్చు. అయ్యి అమ్మాయి ఇప్పటికి కూడా చల్లగా ఉన్నాయి కదా. చూడండి గైస్, స్టోన్స్ మాత్రం వేరే ఉన్నాయి అసలు, మంచిగా చూడాలి అన్న. ఇది వేరే ఉన్నది చూడన్న, అసలు ఎంత షేప్ సూపర్ ఉన్నాయి అసలు. కొబ్బరికాయ కొట్టడానికి వాడచ్చు, క్రేజీ. ఏదైతే మౌస్ షేపులు ఉన్నాయి, రాయి మౌస్ సూపర్ ఉన్నాయి గైస్. స్టోన్స్ మాత్రం బొచ్చాడు ఉన్నాయి.